ఏపీలో తెలుగుదేశం జనసేన పొత్తు సూపర్ హిట్ కానుందని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ రాజధాని అంటూ జగన్ ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిని నాశనం చేసిన జగన్ ఇప్పుడు విశాఖ పైన కన్నేశారని విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇంటికెళ్లడం ఖాయమని గంటా జోష్యం చెప్పారు. ఎప్పుడైతే ప్రజల నుంచి పెద్ద ఎత్తున దానికి మద్దతు స్పందన లభిస్తూ వచ్చిందో ఇక ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ప్రయత్నాలు కూడా మనం తగ్గించడానికి మనం ఏం చేసినా ఉపయోగం లేదు. ఈ పాదయాత్ర మనం ఆపలేము, అడ్డుకోలేము. ఇంకా ఎక్కువగా చేస్తే ప్రజలు తిరగబడతారని ఒక భయంతో ఆ పాదయాత్ర గురించి వాళ్ళు ఇంకా కొంచెం తగ్గించారు ఇబ్బందులు ఉండటం. పాదయాత్రకు సంబంధించి కూడా మొత్తం చూస్తే నిన్న మనం ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాం. 3132 కిలోమీటర్లు. ఇది మామూలుగా జరగలేదు. ఎందుకు మామూలుగా జరగలేదంటే ఇంత పెద్ద కార్యక్రమం, ఇది ఒక యజ్ఞం లాంటిది. అటువంటి కార్యక్రమం విజయవంతం కావాలంటే దీని వెనకాల కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బయటికి కనిపించేవాడు కొంతమంది అయితే, కనిపించకుండా ఈ పాదయాత్ర విజయవంతం కోసం కృషి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి సంబంధించి మొత్తం 14 కమిటీలు దీనికి పనిచేశాయి. ఆ 14 కమిటీలు కూడా ఒక్కొక్క కమిటీకి ఒకరు రెస్పాన్సిబిలిటీ ప్లస్ తనకి సపోర్టింగ్గా ఆ కమిటీలో కొంత ఇతర మెంబర్స్ ఉన్నారు. యువగళం మొత్తం మెయిన్ కోఆర్డినేటరు కిలారి రాజేష్. మొత్తం టోటల్ ప్రోగ్రామ్ సంబంధించి ఈ మెయిన్ కోఆర్డినేటర్గా కిలారి రాజేష్ గారు ఉన్నారు. మరి ఇంత బ్రహ్మాండంగా విజయవంతమైందంటే అందులో తంది ప్రధానమైన కీలకమైన పాత్ర. దానికి కిలారి రాజేష్కి మనస్ఫూర్తిగా మన అందరం కూడా అభినందన తెలియజేయాలి. మా పార్టీ తరఫున, మా రాష్ట్ర కార్యవర్గ తరఫున ఆయనకి అభినందన తెలియజేస్తా ఉన్నాం. అలాగే లోకేష్ గారికి వ్యక్తిగత సహాయ సిబ్బంది తాతా నరేష్, అలాగే వినయ్, మూర్తి, వీళ్ళంతా కూడా వ్యక్తిగత సహాయ బృందం. దీంతో పాటు ప్రధానంగా పాదయాత్ర ఇన్ని వేల మంది, దాదాపు 1,50,00,000 మందితో ప్రజలు నేరుగా ఆయన కలుసుకునే అవకాశం జరిగింది. మమేకం వేయటం జరిగింది. అంతమందిని కలుసుకోవటం ఇన్ని రోజులు పాదయాత్ర అంటే దీంట్లో ప్రధానంగా